అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారు నడిపిస్తున్న సువర్ణకాల దిశలో రామరాజ్యం అంటే ఇదే కావాలి, మాకు కూడా ఇదే కావాలి. వద్దు బాబు ఈ మోసాల రాజ్యం, వద్దు బాబు ఈ దగాకోట్ల రాజ్యం. మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఏవైతే పథకాలు ఉన్నాయో అవి మాకు తెచ్చిపెట్టేటోడు కావాలి అంటే నరేంద్ర మోడీ గారి సైనికుడైన మీరు, వారి ప్రతినిధి అయిన మీరు మాకు కావాలి. మా దీవెనలు మీ ఎమ్మటి ఉన్నాయి. పని చేయని వాళ్ళకి శాపనార్థాలు, పని చేసే వాళ్ళకి దీవెనలు అన్న సంస్కృతి ఇక్కడ ప్రతి ఒక్కరికి కనపడుతుంది. ప్రతి ఒక్క గ్రామస్తులు, పెద్దోళ్ళు, పేదలు, బడుగు వర్గాలు ఈరోజు మాకు అభివృద్ధి, దేశం ఇంత సురక్షితంగా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. ఈరోజు మనం ఇంత చక్కగా మన జీవితం మనం గడుపుతున్నామంటే దేశం సురక్షిత ఉంది. మన కంచె బాగుంటేనే మన పొలం బాగుంటుందని వారు మనకు చెప్తున్నారు. వారి భాషలోనే వారు చెప్పేది కంచె బాగుంటే పొలం బాగుంటుంది. కాబట్టి మాకు ఆ పొలానికి నీళ్ళు ఇచ్చే వ్యక్తి ఉన్నారు, ఆ పొలానికి ఎరువులు ఇచ్చే వ్యక్తి ఉన్నారు, కానీ మా దగ్గరికి రావట్లేదు. మీరుంటే వారు ఇచ్చినట్టు మా దగ్గరికి తీసుకొస్తారు. కాబట్టి ఈసారి ఖమ్మంలో వికసించేద్దాం. ఇది పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇది మన అభివృద్ధి కోసం. గత 15 ఏళ్లలో ఖమ్మంలో అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈసారి మోడీ గారి దృష్టి మా మీద ఉండాలని మేము ఉంచుదామని మిమ్మల్ని మేము విజయాన్ని దిశగా మిమ్మల్ని తీసుకెళ్ళి విజయం చేకూర్చి మిమ్మల్ని మా ప్రతినిధి కింద ఖమ్మం నుంచి ఢిల్లీ దాకా. వేంసూరు మండల ప్రజలందరికీ, ఖమ్మం ప్రజలందరికీ, భారతీయులందరికీ, ప్రతి ఒక్క భారతీయుడికి, మాతృమూర్తి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, తాతయ్యలు, తండ్రులు లాంటి వారు అందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం మంచి దేశం కింద పోతా ఉంటే మన గర్వతగ్గ విషయం, మన దేశం ఇంత సురక్షితంగా ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఈరోజు శత్రువులు ఎక్కడైనా చూస్తే మన వైపు చూడడానికి వణికిపోతున్నారు. అవునా గారా? అవునా? మరి అంత సురక్షితంగా ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాం. మరి ఈరోజు మహిళలు, మాతృమూర్తులను మనకి గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఒక వైద్యశాలను వచ్చిందా? ఒక పెద్ద వైద్యశాలను వచ్చిందా? మన ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ వచ్చి ఏమన్నా చేసిందా? మన విద్యార్థులకి ఇక్కడైనా పెద్ద కళాశాల వచ్చిందా? ఒక మంచి డిగ్రీ కాలేజ్ వచ్చిందా? సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ మొన్ననే వచ్చినాయి. ఎవరన్నా మన దగ్గర నుంచి వచ్చిందా? మరి మనం ఏం పాపం చేసినాం? ఇక్కడ వ్యవసాయం ఉన్నారు, ఏమన్నా మంచి పరిశ్రమలు వచ్చినాయా? పామాయిల్ ఇక్కడ ఉంది, పామాయిల్ బోర్డు ఏమన్నా వచ్చిందా? ఏమన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఆహారాన్ని ప్రాసెస్ చేసే ఏమన్నా వచ్చినాయా? మంచి మంచి గోడౌన్లు ఏమన్నా వచ్చినాయా? మరి మన ఖమ్మం ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? దేశం అంతా మోడీ గారి రామరాజ్యంలో విరజిల్లుతుంటా ఉంటే, స్వర్ణకాలం దిశకు పోతా ఉంటే, మరి మన ఖమ్మం ఇంకా 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇది మనం చూడవలసిన విషయం. పరిశ్రమలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకేదైనా సరే ఒక్కటి మాకు వచ్చింది అన్న దాఖలు లేవు. మరి ప్రపంచంలో మన 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థకు పోతున్నాం. మరి మనం ఎన్ని వేల నిధులు అక్కడ ఉన్నాయి. మరి మన ఖమ్మం చుట్టూ ఒక్కటన్నా వచ్చిందా? ఇవాళ సింగరేణి దానివల్ల నీళ్లు కాలుష్యం అవుతున్నాయి. మరి దానివల్ల ఏమైనా చేస్తున్నారా? గ్రామాలలో ఇందాక నేను పోయి వచ్చినా అక్కడ వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మనం ఏమైనా దాని గురించి చర్యలు తీసుకుంటున్నామా? ఇక్కడ వ్యవసాయ కూలీలు ఉన్నారు, వారి గురించి బీమాలు ఏమన్నా వారి ఇంటింటికి తీసుకెళ్తున్నామా? మరి ఇవన్నీ వందల పథకాలు అక్కడ ఉంటే మరి మన దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఇచ్చేటోడు ఉన్నాడు, తెచ్చేటోడు లేక. మీ అందరి దీవెనతోటి మీరు కనుక నన్ను ఢిల్లీ పంపిస్తే ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి తెచ్చే బాధ్యత నాది. నరేంద్ర మోడీ గారు 16-18 గంటలు ఎట్లా పనిచేస్తున్నారో మీ అందరి కోసం నేను 16-18 గంటలు పనిచేసి అవసరమైతే
మొత్తం గ్రామాలలోనే తిరుక్కుంటా ఆ నిధులు వచ్చేదాకా నేను నిద్రపోను, ఆ ప్రాజెక్టులు మనం తెచ్చుకునేదాకా నిద్రపోవు. ఐటీ పరిశ్రమ కానీ ఇంకేదైనా మన స్టూడెంట్స్కి కావాలంటే బోల్డ్ ఉన్నాయి అక్కడ, కానీ తెచ్చేవాడు లేడు. ఈసారి అక్కడ పిండి ఉంది కానీ రొట్టెలు చేసేవాడు లేడు. నరేంద్ర మోడీ గారు గ్యారంటీ ఇస్తే అది 24 క్యారెట్ గోల్డ్, మరి ఈ కాంగ్రెస్ ఇస్తే అది రోల్డ్ గోల్డ్. ప్రజలు మనని దీవిస్తున్నారు, మీరందరూ మమ్మల్ని దీవిస్తున్నారు, నరేంద్ర మోడీ గారు దీవిస్తున్నారు. మరి కాంగ్రెస్ని బీఆర్ఎస్ని మీరు శాపనార్థాలు పెడుతున్నారు. ఎందుకని? పని చేసేవాడు ఎప్పుడు వాడు చల్లగా ఉంటాడు, పని చేయని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అలానే ఉంటారు. కేసీఆర్కి బీఆర్ఎస్కి మీరు పాఠం చెప్పారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు పాఠం చెప్పబోతున్నారని మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఏ ఊరి పోయినా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రపంచం నడుస్తుంది. ఈసారి తప్పకుండా ఖమ్మంలో కమలం వికసింపజేద్దాం. మన అభివృద్ధి కోసం, మన ఖమ్మం కోసం, మన బాగోగు కోసం మనము మన నిధులు మనమే తెచ్చుకుందాం, మన ప్రాజెక్టులు మనమే కట్టుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి మూడోసారి మరోసారి మన గుర్తు మన గుర్తు మన గుర్తు కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ జై. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.